ఎలా చేయాలి అది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల ద్వారాను గ్రంథాల ద్వారాను మనకు నేర్పడం జరిగింది. మరి భక్తుని యొక్క ప్రార్థన పశ్చాత్తాపాన్ని బట్టి వారి ప్రార్థనలు అంగీకరించబడతాయి. మరి ఎవరి ప్రార్థన ఎలా అంగీకరించబడుతుంది, ఎలా అంగీకరించబడదు అనేది వారు చేసే పశ్చాత్తాపం, వారు చేసే ప్రార్థనను బట్టి ఆధారపడి ఉంటుంది. మరి వారు పాపాత్ముడా పుణ్యాత్ముడా అని కాదు, వారు చేసే ప్రార్థన బట్టి ఆధారపడి ఉంటుంది. మరి నాలాంటి వారి ప్రార్థనని దేవుడు స్వీకరిస్తాడా అని మరి మనం అనుకుంటూ ఉంటాం. మరి నేను పాపాత్ముడిని, లేదా వడ్డీ తిన్నాను, మద్యం తాగాను, సిగరెట్ తాగాను, మరి ఇంకా ఏదైతే అల్లాహ్ చేయమన్నాడో అవి చేయలేదు, అల్లాహ్ చేయొద్దు అన్నాడో అటువంటివి చేశాను, మరి నా యొక్క పాపాలు ఎలా స్వీకరించబడతాయి అని చాలామందికి అనుమానాలు అపోహలు ఉంటాయి. ఇటువంటి వారి గురించే పశ్చాత్తాపం, క్షమాభిక్ష, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలు మరియు ఇలాంటి ఇంకా కొన్ని శిక్షలు అనుభవించటం, కొన్ని ప్రార్థనలు, కొన్ని నమాజుల ద్వారాను కొన్ని కార్యాలు చేయటం వల్ల వారికి ఇహలోకంలో కూడా వారు బ్రతికి ఉండంగా చేసే కొన్ని కార్యాలు పశ్చాత్తాపము మరియు ఇటువంటి వాటి ద్వారా వారి యొక్క పాపాలు క్షమింపబడి వారి యొక్క ప్రార్థన పశ్చాత్తాపం వల్ల వారు అల్లాహ్ యొక్క మెప్పు పొందే అవకాశం ఉందని ఖురాన్ మరియు హదీసుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే నాలాంటి వాడి యొక్క ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడనే అనుమానం అవసరమే లేదు. ఎవరైనా సరే వారు దేవుణ్ణి డైరెక్ట్గా ప్రార్థించుకోవచ్చు. మరి ఖురాన్లో 39వ సూరా 53వ వాక్యం చూసినట్లయితే, ఖురాన్లో 39వ సూరా 53వ వాక్యంలో, ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందకండి. అల్లాహ్ కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందకండి. నిజంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు కూడా. అల్లాహు అక్బర్. కానీ ఆయన పాపాలు క్షమించాలి అంటే కనుక మీ యొక్క ప్రార్థన కూడా అలానే ఉండాలి, మీరు మారు మనసు కూడా అలానే పొందాలి, మీరు పశ్చాత్తాపం కూడా అలానే చెందాలి. దాని గురించి ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విధాలుగా చెప్పబడ్డాయి. అందుకే ఏం చేయాలన్నా కూడా మనం బ్రతికి ఉన్నప్పుడే చేసుకోవాలి. ఏం చేయాలన్నా మనం మరణించినాక మనం ఏం చేయలేం, మనం బ్రతికి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ నేరుగా దేవుణ్ణే ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ నేరుగా అల్లాహ్నే ప్రార్థించుకోవాలి. అల్లాహ్ తప్ప భక్తుల యొక్క ప్రార్థనలు స్వీకరించేవారు ఎవరూ లేరు.